హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకునా తెలుగు ఎఫ్ఎఫ్. సో మనమైతే ఈరోజు న్యూ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. సో న్యూ ప్రాంక్ అంటే ఏం లేదు, ఒక ఎనిమి వస్తాడు, మనల్ని కరెక్ట్ 4 రౌండ్స్ అయితే కొడతాడు. ఇంకొక రౌండ్ కొడితే అతను బోయా కొడతాడు, కానీ ఆ బోయా అతన్ని కొట్టకుండా మనం కొట్టేదే ఈరోజు కంటెంట్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను డెజర్ట్ తీసి నార్మల్గా కూర్చొని ఉన్నా. సో గన్ను చేతిలో పట్టుకున్నా, ఎందుకంటే మనం ఆన్లైన్లోనే ఉన్నాము అంటే వీళ్ళు కొట్టాలని కొట్టాలని చెప్తారు. సో అందుకని పట్టుకున్నా. సో అపోనెంట్కి అయితే 1 పాయింట్ అయితే ఏం చేయలేము, వచ్చింది. కంటెంట్ అన్న కంటెంట్ పైన ఫోకస్ చేయాలన్నమాట. సో నార్మల్గా వెళ్తున్నాం అనుకున్నాం, కానీ సో ఎక్కడ అపోనెంట్ అక్కడ దాక్కునింది, మెల్లగా కొడుతుంది అనుకుంటే, కానీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కావాలంటే మనం కొట్టచ్చు, చూడండి. ఏం హెడ్ పైన ఉన్నా కూడా కొట్టలేము, అలాంటిది మన పరిస్థితి. ఆ అమ్మాయి ఏమో మనకు ఇమోట్లు చూపిస్తా, అవి చేపిస్తా, ఇవి చేపిస్తా అన్నీ ఉంది. ఇమోట్లు ఏం పెట్టలేదు, కానీ ఏదో ఒకటి చేసింది. నేను ఇప్పుడు మూమెంట్ ఎందుకు ఇస్తున్నానంటే అపోనెంట్ చూడలేదు మనల్ని, జస్ట్ అట్లా చేసి మళ్ళా ఇట్లా చక్కగా MP40 తీసింది. ఇట్లా చక్కగా నిలబడిపోతే మొత్తం క్లియర్ అవుతుంది. సో ఎనిమి వచ్చింది, కొడుతుంది అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఒక్కటంటే ఒక్క రౌండ్ కొట్టింది అనుకో, దాని తర్వాత మన ప్రతాపం చూపిద్దాం. ఇప్పుడు ఆడేయాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, ఎందుకంటే ప్రస్తుతానికి అయితే 3 రౌండ్లు కొట్టింది. ఆడరా అమ్మాయి, ఓకే లేపేసింది. సో ఇక మొదలెడదామా. సో ఇక మనం ప్రతాపం అయితే చూపించచ్చు. సో మనకే ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడూ తెలుసు కదా, M1887 తీసినామా పోయి హెడ్ కొట్టినామా అన్నట్టుండా. సో ఇప్పుడు వెళ్ళి కొట్టి బోయా కొడదాం అంతే. ఈ పాపలు ఇసిరేసి నేను అటుపక్క ఇసిరేసి ఇటుపక్కకు పోయింది ఏందిరా. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. పాప డైరెక్ట్ వస్తాను, ఎగురుదాము. అరే ఏంట్రా ఇది పర్లేదు, ఏంది ఫ్రెండ్స్ ఇది, హెడ్ కొడదామంటే అసలు హెడ్డే వల్ల. నెట్ కూడా బాగానే ఉంది, కానీ హెడ్ పర్లేదు, ఏం చేయలేం. ఇప్పుడు పోయిన జీవితాన్ని ఎట్లా తీసుకురాలేం కాబట్టి వదిలేయాల్సిందే. కనీసం ఇప్పుడన్నా హెడ్ కొడదాం. ఈసారి కూడా దగ్గరకు వస్తుంది మిస్, ఈసారి కరెక్ట్గా. అర్రే 35 ఒక 8 అది పోయి హెడ్డా. నాకు ప్లీజ్ రా ఒక హెడ్. అవునులే, ఇప్పుడు ఆ అమ్మాయి ఛాన్సు, అమ్మాయి కదా స్ప్రే తీసు. అరే డెజర్ట్ తీసింది అమ్మాయి కూడా ప్రోనే అనుకుంటా, ఎందుకంటే డెజర్ట్ తీసింది. ప్రో అనుకుంటుంది కదా తల్లి, నువ్వేందు తల్లి స్ప్రే తీసినావు. సరే ఏదో ఒకటి, రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అంట ఏదో. మనకు ఆ క్యారెక్టర్స్ గురించి తెలీదు, మనం ఎప్పుడు పెట్టుకుంటే ఈ స్కిల్ లేదా టచ్ స్కిల్ పెట్టుకుంటాం. సో ఇక్కడ హెడ్ ఉన్నప్పుడు ఏంది ఇంత డ్యామేజ్ తీసింది. మళ్ళీ పోయిన మ్యాచ్ లా జరుగుతుందా, పోయిన మ్యాచ్ కూడా రికార్డ్ చేసా. సడన్గా అక్కడ ఫోన్ అనేది ఎందుకో సడన్గా గ్లిచ్ అయింది, అందుకని ఓడిపోయా. లేదంటే ఆ మ్యాచ్ పెట్టిండు, ఆ మ్యాచ్లో ఒక్కటంటే ఒక్క కూడా బాడీ బల్లే, అన్నీ హెడ్ పడినాయి. సో పిట్ అయితే దగ్గరకు వస్తుంది, సరే అమ్మాయి. సో లేపేసా అనమాట. లేపేసిన తర్వాత ఇప్పుడు 4-4 ఈక్వల్లో ఉన్నా. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇది కన్నా కొడితే మన కంటెంట్ వచ్చినట్టే. సో M1887 ఒక UNP ఒక డెజర్ట్ తీసి వెళ్ళి డెజర్ట్తో అయినా ఇస్తా, డబుల్ షాట్తోనే ఇస్తా. UNP ఎందుకు తీసినాం అంటే ఖాళీగా ఉండకూడదు కదా ఏదన్నా, అందుకని ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా తీసేసినాం అనమాట. సో నా పప్పలు ఇసిరేసి ఇక వెళ్దాము. ఆ అమ్మాయి కింద దూకింది, ఇది డ్యామేజ్ ఏదో అన్నాం.
స్కిల్ అది ప్లేస్ రివీల్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని. సో బయటకు వచ్చింది, లేపుదాం. ఒరే ఏంద్రా ఈ రీకాయలు లే. ఓ షర్ట్ 1 ట్యాప్ కాకుండా డబల్ ట్యాప్ పడితే